గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈరోజు ఒక చిన్న విషయం మాట్లాడాలని చెప్పేసి వచ్చాను. అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి ఒక విషయం, గ్రహాల యొక్క స్థితిగతులు అవి మారుతూనే ఉంటాయి. ఎక్కడా కూడా గ్రహాలు అనేది ఆగిపోయి కానీ స్తంభించి కానీ ఉండవు. కాబట్టి గ్రహాలు స్థానాలు చలన చేస్తూ ఉంటాయి. వాటి పరిధిలో అవి వాటి కాలక్రమేణాగా ఏ టైంలో ఏ సమయంలో ఏ గ్రహం ఏ స్థానంలోకి వెళ్ళాలో ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటుంది. దాన్ని మార్చేటువంటి యుక్తి కానీ దాన్ని మార్చేటువంటి శక్తి కానీ అయితే ఆస్ట్రాలజర్స్ దగ్గరగానో గురువు దగ్గరగానో పీఠాధిపతుల దగ్గరగానో ఎవరి దగ్గర కూడా లేదు. ఆ గ్రహాల యొక్క మార్పు వలన మన మానవాళిలో కొంతమేర మార్పులు అయితే సహజంగా వస్తూ ఉంటాయి. ప్రకృతిలో మార్పులు అనేది గ్రహాల యొక్క స్థితిగతుల వలన వస్తూ ఉంటాయి. అందువలన మనకి ఏదో గండాలు వస్తున్నాయి, ఏదో జరిగిపోతుంది, ఏదో కోట్ల రూపాయలు నష్టపోతాము, గండాలు వచ్చేసి మనం అందరం యాక్సిడెంట్లు పోతాము, అగ్ని ప్రమాదాలు అవుతాయి, ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యిద్ది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒకటి గమనించుకోవాల్సిన విషయం. ముఖ్యంగా ఒకటి చెప్తాను. ఒక బస్సు ఉంటుంది, ఒక 50 నుంచి 60 మంది బస్సులో ఎక్కుతారు. ఈ బస్సులో ఎక్కిన వారికి మంచి శని భగవానికి అశుభ దృష్టి ఉంటుంది, దారిద్ర్యం ఉంటుంది, ఇతనికి రాహు సంబంధించినటువంటి అశుభ దృష్టి ఉంటుంది, ఇతనికి గండం ఉంటుంది. ఓకేనా? ఇతనికి ఒక గండం ఉంది. ఈ గండం ఉన్న వ్యక్తి 60 మంది ఉన్నటువంటి బస్సులో లేదా 45 మంది ఉన్నటువంటి బస్సులోకి ఎక్కున్నాడు. ఎక్కున్నప్పుడు ఇతని డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఇతను బస్సు ఎక్కినటువంటి డ్రైవర్కి శని భగవాని యొక్క అశుభ దృష్టి కాదు, శుభ దృష్టి బాగా ఉంది. అతనికి ఈ పూజలు, యజ్ఞ, యాగ, హోమాలు, జపతపాలు చేసుకోడు. తను వృత్తిని నమ్ముకొని ప్రతినిత్యము కూడా ప్రతి నిమిషము కూడా వృత్తికి నమస్కారం చేసుకొని, నా వెనక చాలామంది ఉన్నారు, నేను చేసేటువంటి డ్రైవింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, నా వెనక వాళ్ళు ముందు వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, గమ్యానికి తీసుకెళ్ళాలి వీళ్ళందరని చెప్పేసి ప్రతిరోజు కూడా ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసుకుంటాడు. తను ఎక్కినటువంటి వాహనానికి నమస్కారం చేసుకుంటాడు. చేసుకొని ఎక్కేసి మనస్ఫూర్తిగా తనకి ఆత్మ సంతృప్తితో మనస్ఫూర్తిగా తను ఉండి బస్సు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఆ బస్సులో దారిద్ర్యులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడైతే గమ్యం ఉందో ఆ గమ్యానికి చెరువులోకి వెళ్తాడు. ఎందుకంటే తనకి నడిపేటువంటి డ్రైవర్కి అదృష్టం ఉంటుంది, లేదా పక్కన కూర్చున్న అదృష్టం ఉంది కాదు. ఆ గండం అనేది తనకి తప్పిపోయింది. తను ఏం పూజలు, హెగ్ర, యాగాలు ఏం చేయడు. సేమ్ ఇదే స్టోరీ. అదే వ్యక్తి ఏదైతే శని భగవాన్ అశుభ దృష్టి, రాహుకేతువుల అశుభ దృష్టి, చాతపడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం అన్నీ అయిపోయేసి జాతకంలో చూసినప్పుడు గండం ఉంది అని చెప్పేటువంటి వ్యక్తికి అతను మునుపటి రోజున లేకపోతే మునుపటి మాసంలో అంటే వెనకపోయినటువంటి మాసంలో యజ్ఞ, యాగ, హోమ, జప, తప ఎన్నో రకాలైనటువంటి దానాలు, ధర్మాలు, ఎన్నో రకాలైనటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇదే బస్సు డ్రైవర్ సేమ్ ఇదే దానిలో ఉంటుంది. ఉండగా అతను గండాలు తప్పించుకోవడానికి చేసినటువంటి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి యజ్ఞయాగాలు చేయించుకున్నాడు. ఈ వ్యక్తి బాగాలేని దశలు బాగాలేనటువంటి వ్యక్తి, నక్షత్రాలు బాగాలేని వ్యక్తి చేయించుకొని అదే బస్సు ఎక్కి ఉన్నాడు. ఇక్కడ ఉండే వాళ్ళకి సేమ్ అదే అదృష్టం ఉంటుంది. వాళ్ళు ఎలా ఉన్నారో అదే స్థితిగతుల్లో ఉంటారు. ఈ వ్యక్తి వెక్కగానే అంటే ఈ వ్యక్తి కూడా అదే బస్సులో ఎక్కుతాడు. ఆల్రెడీ పూజలు చేయించుకొని ఉన్నాడు. ముందుకు వెళ్ళగానే యాక్సిడెంట్ అయింది. ఆ ఒక్క వ్యక్తి తప్పనే కాదు, ప్రతి ఒక్కరికి యాక్సిడెంట్ అయింది, అందరికీ కూడా దెబ్బలు తగిలినాయి. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి విషయం? మనలో ఉన్నటువంటి కర్మ, మనలో ఉన్నటువంటి క్రామక్రోధాలు, మనలో ఉన్నటువంటి ఆ సమయము, గడియలు తప్పించడానికి మన వంతు కాదు. ఎందుకంటే మనము ఏది చేసినా కూడా ఉపశమనం మాత్రమే చేసుకోవాలి. అలానే మనం చేసేటువంటి క్రియ ఏదైతే ఉందో అప్పు తీసుకొచ్చి చేయకూడదు.
మనకి ఏదైతే మనకి వీలవుతుందో, మన దగ్గర రూపాయి ఉందా అంటే ఆ రూపాయికి సంబంధించినటువంటి దానాలు, ధర్మాలు, యజ్ఞ, యాగ, హోమ, జపాలు, తపాలు చేసే అవసరం లేదు. భగవంతుని యొక్క నామం దలుచుకుంటూ మనం చేసేటువంటి పుణ్యకార్యాలు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఒకరిని దూషించకుండా, ఎదుటి వాళ్ళని అనకుండా, మనకి ఏదైతే మంచి పని అనిపిస్తుందో ఎదుటి వారికి సహాయం చేయకపోయినా సరే మన బాధ్యత మనకి నచ్చినట్టు విధంగా ఉంటే సరిపోతుంది. అదేవిధంగా మనము చేయించిన యజ్ఞయాగాలు అతనికి ఏమైనాయండి? ఆ రోజు ఏమైపోతున్నాయి? అప్పు తీసుకొచ్చి మరీ చేశాడు, అప్పు మిగిలిపోయింది, అప్పు కట్టాల్సి వచ్చింది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఈ స్టోరీ అంతా అంటే, గుర్రం గుడ్డిదైనా దాన తప్పదు అన్నట్టుగా ఇక్కడ ఏమవుతుందంటే, మన యొక్క ఏదైతే గ్రహాల యొక్క స్థితిగతులు మనిషిని భయభ్రాంతుల్ని చెయ్యవు, మనిషిని ఇబ్బంది పెట్టవు. ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి సంఘటనలో, ఎటువంటి సిచ్యువేషన్లో, ఎటువంటి పొజిషన్లో అయినా సరే అన్ని గ్రహాల కూటమిగా ఏర్పడి ఒక స్థానంలో ఉన్నప్పటికీ కూడా మనుషుల యొక్క స్థితిగతులు కొంతమేర అటు ఇటు అవుతామో, కానీ మనుషుల జీవితాలు నాశనం అవ్వవు, పటాపంచులు చెయ్యవు, జీవితాలు బొగ్గుపాలు చెయ్యవు, సూసైడ్ చేసుకునే పరిస్థితికి వెళ్ళవు, మరీ భూగ్గా నువ్వు ఆ పాతాళలోకానికి వెళ్ళేలా చెయ్యవు ఏ గ్రహం కూడా మిమ్మల్ని. ప్రతి ఒక్కరు దీన్ని గమనించుకోండి. మీ యొక్క ఏదైతే మంచితనమో, ప్రజల యొక్క ఏదైతే అవసరమో, ప్రజల యొక్క భయాన్ని ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు చాలామంది గురువులు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి చాలామంది కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడిని మీ తరమో, నా తరమో, లేకపోతే ఇంకొకరి తరమో, మా పాత తరమో, మా ముంతాత తరమో అయితే కాదు మార్చడానికి. ప్రపంచం మొదలవక నుంచి ఉన్నది సూర్యచంద్రులు, గ్రహాల యొక్క స్థితిగతులు. అవి మార్చేదానికి, వాటి యొక్క స్థితిగతులను మార్చేదానికి మన తరం కాదు, మీ తరం కాదు. కాబట్టి ఇక్కడ ఏ ఒక గురువుకి తరం కాదు. కాబట్టి గ్రహాల స్థితిగతులు మారినప్పుడు మనము నవగ్రహాల మండపానికి వెళ్ళేసి అభిషేక అర్చనలు చేయించుకుంటే సరిపోతుంది. నవధాన్యాలు తీసుకుని వెళ్ళి నవగ్రహాల మండపంలో వేస్తే సరిపోతుంది. శివాలయంలో అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. ఎన్నో రకాలైనటువంటి ఆలయాలు ఉన్నాయి మనకి, ఎన్నో రకాల ప్రసిద్ధి చెందినటువంటి దేవస్థానాలు ఉన్నాయి. ఆ దేవస్థానంలో, ఆలయంలో దేవుడు అనేది ఒకడు ఉన్నారు. కాబట్టి ఆ దేవునికి చేసేటువంటి పూజలు కావచ్చు, అమ్మవారికి చేసేటువంటి కుంకుమచ్చలు కావచ్చు, స్వామివారికి నిర్వర్తించేటువంటి నోములు ఉంటాయి, యజ్ఞాలు ఉంటాయి, యాగాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ మన మనసుకి ఏదైతే చేయాలనిపిస్తుందో అది చేయండి. అంతేగాని ఎవడో చెప్పినాడని చెప్పి భయభ్రాంతులు వేసి మీరు చేస్తారంటే మాత్రము ఖచ్చితంగా ఇబ్బంది పడి ఆ గురువులకి మీరు హిప్నాటిజం అయిపోతారు, లక్షల రూపాయలు నష్టపోతారు. మీరు ఆల్రెడీ వ్యాపారంలోనో, జాబులో లేకనో ఏదో సమస్యలతో కొట్టుమిట్లాడుతూ ఉంటే మళ్ళీ లక్షల రూపాయలు పెట్టి పూజలు చేస్తూ ఉంటే ఎట్లయితుంది? ఒకడు వస్తాడు కిరీటం పెట్టుకొని 11 ఉంగరాలు పెట్టేసి నడుముకి బెల్ట్ కూడా అది వడ్రానం పెట్టుకొని వస్తాడు. వచ్చేసి నా దగ్గర స్టోన్లు తీసుకోండి మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుద్ది అంటాడు. నేను 10 లక్షలు ఇస్తా, నెల రోజులు కాదు సంవత్సరం వెయిట్ చేస్తా, నన్ను చేయమని చెప్పండి. ఇలాంటివన్నీ బోగర్స్ మాటలు విని ఇబ్బంది పడకండి. మీరిచ్చే డబ్బులతో వాళ్ళు బాగుపడతారు తప్పితే మీరు బాగుపడేదానికి కానీ, మీరు ముందుకెళ్ళేదానికి కానీ లేదు. స్వచ్ఛందంగా, ఇష్టంగా, అందులో దేవుని మీద ప్రేమతో చేసేటువంటి గురువు లేరు. ఖచ్చితంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మిమ్మల్ని అందరినీ గురువులనే పేరుతో మోసం చేస్తున్నారు, వేషధారణతో మోసం చేస్తున్నారు. ఇకపోతే మీరే గమనించుకోవాలి, ఇది మంచి గురువు ఎవరా, చెడ్డ గురువు ఎవరా, ఇన్ని లక్షల రూపాయలు ఈ పూజకి హోమానికి అవుతున్నాయా, దీని తర్వాత తాత్పర్యంలో మనకి పని అవుతుందా లేదా, ఇవన్నీ కూడా గ్రహించుకోండి, గమనించుకోండి. మీ దగ్గర తీసుకున్నటువంటి డబ్బులతోనే గురువులు వారు చేసేటువంటి పని ఏమిటంటే కనుక మిమ్మల్ని హిప్నటైజ్ చేసి వారి చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇవన్నీ గమనించుకోండి. మరొకటి, ఇక మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడు, ఈ రవి భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వచ్చాడు. ఓకే, ఏమిటంటే అయితే మీనరాశి నుంచి ఏప్రిల్ 14వ తారీఖు మేషరాశిలోకి వస్తాడు. ఏంటి అయితే దీనివలన యజ్ఞాలు చేయాలి, హోమాలు చేయాలి, మీకు గండాలు ఉన్నాయి, ప్రాణభయం ఉంది. ఎవడు చెప్పాడు? ఏది పంపించమని చెప్పండి, ఎంతమందిని పంపిస్తారో. ఇవన్నీ కూడా బోగర్స్. మన జాతకంలో ప్రతి ఒక్కరికి శని బలం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ శని బలం పెంచడానికి ఎవరి తరం కాదు, తగ్గించడానికి ఎవరి తరం కాదు. గ్రహాల యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. అవి మారినప్పుడు శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళేసి తైలాభిషేకం చేసుకోండి, సరిపోతుంది. అంతేగానక ఏదైనా మీరు దానం చేసేయండి, సరిపోతుంది. 10 మందికి అన్నం పెట్టండి, సరిపోతుంది. పేదవాళ్ళకి, పేద విద్యార్థులకి, వికలాంగులకి, అంగవైకల్యులకి, అలానే వృద్ధులకి ఎంతోమందికి ఉన్నారు.
వారికి మంచి చేయండి. ఆరోగ్యం బాగాలేక ఎంతోమంది ఆన్లైన్లో డబ్బులు లేక ఉండిపోయి ఉన్నారు, మరణించే వాళ్ళు ఉన్నారు. వారికి దానం చేయండి, అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, అలానే మీరు ప్రాణదానం చేయండి, విద్య దానం చేయండి. అంతేగాని బోగర్స్ మాటలు చెప్పేటువంటి గురువుల్ని ఎప్పుడు కూడా మీరు నమ్మకండి. గురువుకి కాలికి నమస్కారం చేయకండి, గురువుకి పాదసేవ చేయకండి, గురువుకి పాదాలకు అభిషేకాలు చేయకండి. అది పాపం మనం కూడా చుట్టుకున్నటువంటిది. వాళ్ళు చేసేటువంటి ప్రతి కర్మకి, వారు చేసేటువంటి ప్రతి కర్మైనటువంటి విషయాలకి మనం పాపాలు కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా గురువుని ఇష్టపడండి, గురువు దగ్గరికి వెళ్ళండి. అంతేగానక మీకు ఇష్టం ఉంటే వెళ్ళండి, కానీ గురువులకి ఏ మాత్రం సేవ చేసినా కూడా ఆ పాపాలు, ఆ కర్మలు మనం చుట్టుకోవాల్సి వస్తుంది. దయచేసి అలాంటి చేయకండి. ఇకపోతే మార్చి 14వ తారీఖు మారినటువంటి రవి భగవానుడు, దానివలన ఏదో శని భగవానుడు అష్టదిబ్బందన అయిపోయినాడు, కదలకుండా అయిపోయినాడు అంటే ముందు నువ్వు బతకరు అయ్యా. అష్టదిబ్బందులు అయ్యి కదలకుండా అయ్యి తాళచలనం లేకుండా పోతే ముందు నువ్వు బతకాలి కదా. అసలు నీ బాడీలో శని ఉందో చూసుకో, అసలు నీ ఆయుష్ ఎక్కడి వరకు ఉందో చూసుకోలేదయ్యా. ముందు ఏ గురువుకైనా చెప్తున్నానో వార్నింగ్ ఇస్తున్నాను, ఇది జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ మాత్రం ఏకి పారేయడానికి కాదు, రోడ్డు మేము పెట్టి ఉరి వేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను నేను. ప్రతి ఒక్క గురువు కూడా వార్నింగ్ పెట్టుకోవాలి ఇది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే కనుక శని భగవానుడు ఏమవుతుందయ్యా, ఏదో చెప్తున్నారు, శని భగవానుడికి ఏమవుతుంది, ప్రాబ్లం ఏంది, ఈ సమస్య ఏమవుతుంది, మీకేమవుతుంది? శని భగవాన్ని మోసుకొచ్చి తీసుకొచ్చేమన్నా మళ్ళీ ఇంకో రాశి తీసుకొస్తారా? లేనప్పుడు ఎందుకయ్యా మీకు ఇవన్నీను? మీరు సంపాదించడానికి వేసేటువంటి వేషాలు ఇవన్నీను. నడుముకు వడ్డాలు పెట్టుకొని, ఎంట్రుకల తాళ్ళు కట్టుకొని, త్రిశూలం పెట్టుకొని శివుళ్ళు అవ్వరు, ఓకేనా? తలపాగా పెట్టుకోగానే లేదా తలకి ముడేసుకోగానే మీరు సాధువులు అవ్వరు. కాబట్టి మీరు చేసే అన్నీ తెలుసు. ప్రతి ఒక్కరు మాత్రం చెంటాడేస్తాను, సమస్య లేదు అందులోను. ప్రజలకి మోసం జరిగితే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు అందులోను. మరొక విషయం ప్రజలు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి బోగస మాటలు విని హోమాలు, యజ్ఞాలు, యాగాలని చెప్పి వెళ్ళి డబ్బులు పాడు చేస్తున్నట్టు మాత్రము మిమ్మల్ని కాపాడే నాదుడు ఎవ్వడూ లేడు. శివుడి దగ్గరికి కాదు, మళ్ళీ ఆ శివుడి దగ్గరికే వెళ్ళాలి మీరు ప్రార్థన చేసుకుంటూ. మనకి శక్తిపీఠాలు, అలానే మనకి అష్టదిశ శక్తిపీఠాలు, అలానే మనకి ఎన్నో రకాలైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. వాటన్నిటి దగ్గరికి వెళ్ళి పూజలు చేసుకోండి. ఆల్రెడీ నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి, మన పెద్దలు నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి, వాటన్నిటి దగ్గర పూజలు చేసుకోండి, సరిపోద్ది. కానీ ఎవడో వస్తాడు దానికి దశమహావిద్యలు అని చెప్పేసి మందు మాంసం పెడతా అంటాడు, దరిద్రం ఉండకూడదు వాడు. మనుషాలు అది ఇంకేమన్నా, వీళ్ళని గురువులుగా చెప్పుకోవాలి మనము, వీళ్ళని పూజించడం మళ్ళీ నేను మాట్లాడాల్సి వస్తుంది ప్రజలకు. మళ్ళీను అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే 14వ తారీఖు మార్చి మాసంలో మారినటువంటి రవి భగవానుడు వల్ల శని భగవానుడికి వచ్చిన నష్టం లేదు, మనకి ప్రాణభయాలు లేవు. ఆ శని వల్ల మనకేదో అయిపోతుంది అని కాదు. ఇలాంటి దరిద్రం ఉండా కొడుకులు చెప్పుకునే గురువులు చేసేటువంటి పనికి, లేదంటే మన మీద వ్యసనంతో, రందితో, కుళ్ళుతో, కుతంత్రంతో మనం ఎదుగుతున్నామని ఇష్టం లేకుండా చేసేటువంటి హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాగల్ముఖి, భానుమతి, యక్షిణి విద్యలు ఉంటాయి. ఇవి శని భగవానుడితో, రవి భగవానుడితో, లేకపోతే శుక్రుడితో, బుధుడితో, గురువుతో సంబంధం లేదు. దరిద్రముండా కొడుకులే చేస్తారు, అలాంటి వారు చేపిస్తారు. మన ఎదుగుదల ఇష్టం లేకుండా మనం హతాచుకుపోవాలి, మనం నాశనం అవ్వాలి, మనం అష్టదిబ్బతులు పాలవ్వాలి, మనం ఏ పని చేసినా ముందుకు వెళ్ళకూడదని చెప్పి చేపించేటువంటి వారు, చేసేటువంటి వారు, వారి వల్లనే మనం నష్టపోతున్నాము. వాటికి విరుడుగా మనం మంచి గురువు దగ్గరికి వెళ్తే వారికి సరైనటువంటి రీతిలో మనకి జరిగినటువంటి నష్టానికి ఆ సరైనటువంటి పద్ధతిలో చేసేటువంటి విధానం ఉంటుంది. ఇది అందరూ గమనించుకోవాలి సుమి. అంతే గనక లక్షల రూపాయలు పెట్టి యజ్ఞయాగాలు, లక్షల రూపాయలు పెట్టి కామాఖ్య దగ్గర పూజలు చేయించకూడదు. ఏదైనా ప్రేమపూర్తిగా వెళ్ళి చేయించుకోండి. అంతే గనక ఏదో గురువు చెప్పాడని హోమాలు చేయించడం కానీ, యజ్ఞాలు చేయించడం చేయకండి. దానివల్ల మీకు సరిగా చేసే నాదుడు లేడు. దానివల్ల చెప్తా ఉన్నాను, హోమాలకి నేను వ్యతిరేకని కాదు, కానీ సరిగా చేసే నాదుడు లేడు. కాబట్టి ఎవరు సరైన గురువు, ఎవరిని ఎంచుకోవాలి అని చెప్పేసి ఖచ్చితంగా మీరు దాన్ని చూసుకోండి. ప్రతి గురువు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈ రోజుల్లో గమనించుకుంటూ ఉండండి. ఇంకా చాలా ఉన్నాయి వెనక, అవన్నీ కూడా ఒకటోటిగా వస్తాయి బయటికి. ఎవడెవడు ఎక్కడ చేస్తాడో తెలుస్తుంది, అన్నీ కూడా బయటికి వస్తాయి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ తాలిబాన్స్ కన్నా కూడా చాప కింద నీళ్ళ తయారయ్యారు గురువులు.
డ్రగ్స్ కన్నా కూడా ఘోరంగా తయారయ్యారు వారు నిజం. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఇక్కడ కుంభరాశిలో ఉండేటప్పటి గ్రహాలు కావచ్చు, రాహుతో ఉన్నటువంటి బుధుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, ఎవరున్నవాడు మీకు ఒరిగే నష్టం లేదు, పోయే నష్టం లేదు. గ్రహాల వల్ల మీకు ఎప్పుడు కూడా ఏ ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, ఇంకో నష్టం కానీ, భార్య భర్త మధ్య దూరం కానీ, పిల్లల పెద్ద మధ్య దూరం కానీ, జాబ్ రాకపోవడం కానీ, ఇంకో సమస్య కానీ గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల మీకు రావు. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి. గురువుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసేటువంటి ప్రతి క్రియ కూడా డబ్బులు పెట్టేసి లక్షల రూపాయలు వదిలించుకుని చేయకండి. ఆలయాలకు వెళ్ళండి, దేవస్థానానికి వెళ్ళండి, ప్రతినిత్యం దేవునికి కాపాడుకునేలా పూజించుకోండి, మీరు నమస్కారం చేసుకోండి, అర్చన అభిషేకాలు లాంటివి చేసుకోండి. ఇంకా కూడా కావాలి అంటే కూడా జపం చేసుకోండి. మీకు మీరుగా దేవస్థానంలోకి వెళ్ళి అమ్మవారికి, స్వామివారికి సమర్పించుకోండి ఏదైనా సరే. అలానే నవగ్రహాల చుట్టూ తిరగతండి. మీకు ఏ గ్రహ దోషం ఉన్నా పోతుంది, పటాపంచలైపోతుంది. అంతేగాని ఎక్కడో యజ్ఞాలు చేయించుకుంటే లక్షల రూపాయలు పెట్టి పోదు, కాదు, చేయదు. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా అయితే ఉండాలని మనస్ఫూర్తిగా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. దీన్ని కూడా తప్పు పట్టారంటే మాత్రం మీకన్నా దరిద్రులు ఇంకెవరు లేరని అర్థం. ఇది ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. ఈ మీనరాశి వారికి శని భగవానుడు ఉన్నాడు. ఇప్పుడు మార్చి 14 తారీఖు 2026 సంవత్సరం రవి భగవానుడు కూడా శని దగ్గరకు వచ్చాడు. అయితే ఏం జరుగుతుంది? అయితే ఏమి కాదు, శుక్రుడు అక్కడే ఉన్నాడు. పెళ్ళిళ్ళు కాని వారు చేసుకోబోతే సరిపోతుంది. ఇంకంతకనే ఏం చేయాలి? మీరు భార్యాభర్తల నుంచి కొన్ని గొడవ అవుతున్నాయా? గొడవ పెట్టుకోకుండా ఉండండి, సరిపోతుంది. మీకు గ్రహరీత్యా దోషాలు ఉంటే నవగ్రహాల చుట్టూ తిరిగి అభిషేకం చేసుకోండి. ఏదైనా మంచి ప్రాశస్త్యమైన ఆలయాలు మనకి ప్రశాంతలో మన ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి కుంకుమర్చన చేయించుకోండి. మీకు ఏ గ్రహ దోషం బాధిస్తుంది చూస్తాను. సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకోండి. మీకు ఇంత శని భగవానుడి అశుభ దృష్టి ఉంది అనుకుంటున్నారు కదా, సత్యనారాయణ స్వామి వ్రతం నోచుకోండి. ఖచ్చితంగా మీకు ఇల్లు యోగ్యత ఉంటుంది, గృహ యోగ్యత ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం నోచుకోండి. లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం చేయించుకోండి. భూముల్లో వివాదాలు ఏమైనా ఉన్నాయా? ఎంత చేసినా ముందుకు వెళ్ళట్లేదా? ఆర్థిక సంక్షోభంలో ఉన్నారా? అన్ని రకాలు బయటపడిపోతారు. మరి శని భగవానుడు అశుభ దృష్టి ఎక్కడ ఉందండి? ఎవరో గురువులు చెప్పారు, మాధ్యమాల ద్వారా భయపడటం, ప్రజల్ని భయభ్రాంతులు చేయటం. శని భగవాను మారితే ఏమవుతుంది? నువ్వు మారకుండా చేయగలుగుతావా? గ్రహాలను ఆపగలుగుతావా? సూర్యుడు మారాడు, రవి మారాడు, కుంభరాశి నుంచి మీనరాశికి వచ్చాడు. ఏప్రిల్ 14 వరకు కూడా ఉంటాడు. మార్చగలుగుతావు నువ్వు? నీ దగ్గర హోమం చేయించుకుంటూ పోతాయా? ఏ హోమం చేపిస్తావు నువ్వు? హోమం చేపించి వాళ్ళ బతుకుల్లో వెలుగు నింపు. నేను ₹1,00,00,000 ఇస్తాను నీకు. ఒక్క కస్టమర్ కూడా, ఒక్క మీనరాశి వారు హోమం చేయించుకున్న తర్వాత నా జీవితంలో వెలుగు వచ్చింది, నేను మారాను, నాకు అన్ని సానుకూల పడింది అని చెప్పిస్తావా? గురువు అనేటోడు ప్రజలకి మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకూడదు, అవగ్రహణ తెప్పించాలి. అదే కదా గురుస్థానం అంటే. మంచి చేయకపోయినా పర్లేదు, వారిని అవగ్రహణ చేయాలి, ప్రజలకి మంచి విషయాలు చెప్పాలి. భయభ్రాంతం చేస్తావు నువ్వు? ఎక్కడ భయభ్రాంతం చేస్తావు? ఎక్కడ చేపిస్తావు హోమం? నువ్వు ఏం హోమం చేపిస్తావు? నువ్వు నాకు చేపించి హోమం ఏం చేపిస్తావు? నన్ను రాష్ట్రాన్ని సీఎం చేయి, గ్రహాలకు చెప్పు. నువ్వు గ్రహాలన్నీ 9 గ్రహాలు కాదు 11 గ్రహాలు చెప్పి నన్ను సీఎం చేయండి. ఏ గురువు చేస్తాడు? రండి. ఎంత భయభ్రాంతం చేస్తారు మీరు? శని భగవానుడి దగ్గర రవి ఉన్నాడు, ఏమవుతుంది? చచ్చిపోతావా నువ్వు? జనాన్ని చంపుతావా నువ్వు? లేకపోతే అప్పులు తెచ్చి హోమం చేయాలి నీకు? ఎందుకు భయపడుతున్నారు జనాన్ని, ప్రజల్ని? అమాయకమైన ప్రజల్ని భయపడతారా మీరు? వారికి ఇష్టం ఉంటే ఇష్టానుసారంగా చేయించుకుంటారు. భయభ్రాంతులు చేసి చేయించుకోకండి. ప్రజలరా అప్రమత్తంగా ఉండండి. మీనరాశి వారికి వచ్చినటువంటి నష్టం కానీ ఏమీ లేదు. మీ యొక్క గ్రహస్థితి అంతా బాగుంది. మీనరాశి వారికి శని భగవానుడు అశుభ దృష్టి ఉంది అంటే కొంతమందికే ఉంటుంది. అది మీకు ఏదైనా రవి యొక్క దశాంతరదశ నడుస్తుందా? చంద్రుడి యొక్క దశాంతరదశ నడుస్తుందా? శుక్రుడి యొక్క దశాంతరదశ నడుస్తుందా? కేతు యొక్క దశాంతరదశ నడుస్తుందా? మీకేం కాదు. శని యొక్క దశాంతరదశ నడిచే వారికి కొంచెం ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అనుకున్న పనుల్లో ముందుకు వెళ్ళదు. అది కూడా 1-2 సార్లు చేస్తే అవుతుంది. శని భగవానుడు ప్రతిరోజు కూడా ఓం నమో శివాయ అని మంత్రాన్ని చదువుకోండి. 113 సార్లు, 119 సార్లు చదువుకోండి. లేదా ఓం నమో శనీశ్వరాయ చదువుకోండి. మీకు అష్టదిబ్బలను పాలైనా బయటపడతారు. గ్రహాల నుంచి బయటపడేందుకు మనమే పాజిటివ్ చేసుకోవచ్చు.
ప్రతినిత్యం కూడా ఏదైనా ఒక మంత్రాన్ని పఠనం చేసుకోండి. బండి మీద వెళ్తున్నావు, కారులో వెళ్తున్నావు, పని చేసుకుంటున్నావు, ప్రతి గ్రహాన్ని తలుచుకోండి, సరిపోతుంది. మీ భార్యను మీ భర్తను పేరు తలుచుకోండి, మీ తల్లిదండ్రుల పేరు తలుచుకోండి, మీకు ఏ గ్రహ దోషాలు ఉండవు. మీనరాశి వారికి మాత్రమే సొంతం. ప్రతిరోజు కూడా 111 సార్లు 119 సార్లు మీ నాన్నగారిది, మీ అమ్మగారిది, మీ తాతగారిది, మీ గోత్రంతో సహా మీకు మీరే తలుచుకోండి. మీ భార్య పేరు తలుచుకోండి, మీ భర్త పేరు తలుచుకోండి. ఏ రకమైన గ్రహస్థితి మీకు ఇబ్బంది పెడుతుందో నేను చూస్తాను. గ్రహాలు ఎప్పుడు మనిషిని చైతన్యం చేస్తాయి, ఇబ్బంది పెట్టవు. ఏదైనా ఇబ్బంది పెడుతుంటే నవగ్రహాల చుట్టూ తిరిగేసేయండి, దండం పెట్టుకుని మొక్కోండి. ప్రతి గ్రహానికి ఒక కొబ్బరికాయ కొట్టేసేయండి. వారం వారం అమావాస పౌర్ణానికైనా సరే ప్రతి గ్రహానికి ఒక కొబ్బరికాయ కొట్టండి. ఇది చేసుకుంటే సరిపోతుంది. మీనరాశి వారు ఏ గ్రహాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. ప్రతి గ్రహం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. 3 రోజులకు ఒకసారి మారుతుంటే చంద్రుడు మారినప్పుడులో హోమం చేయించాలా? ఆల్రెడీ 3 గిరితం తాడిగా పడ్డట్టుగా ఎన్నో రకాలైన మానపడుతూ మోసపోయి, గురువుల దగ్గర మోసపోయి, పక్కన వాళ్ళ దగ్గర మోసపోయి, ఫ్రెండ్స్ దగ్గర, బంధువుల దగ్గర మోసపోయేసి ఏ వ్యాపారం చేసిన పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టి లవ్ మ్యారేజ్ అనుకుని కొంతమంది చేసుకొని ఇబ్బంది పడతా ఉంటే మళ్ళీ మీరు ప్రజల్ని భయపెడతారా? హోమం చేయించాలి లేకపోతే ప్రాణ నష్టం ఉందని చెప్తారా? ఏ ప్రాణ నష్టం చేసావయ్యా నువ్వు? మరి ఇరాన్లో యుద్ధం జరిగినప్పుడు ఏమయ్యారు? పాకిస్తాన్లో బాంబులు వేసినప్పుడు ఏమయ్యారు? భారతదేశానికి ముప్పు వచ్చినప్పుడు ఏమయ్యారు? మీరంతా గ్యాస్ సిలిండర్లు లేవంట, పూజలు చేయండి, పూజలు చేసి గ్యాస్ సిలిండర్లు తెప్పియండి, ప్రాణాలేం పోవు. గురువు అనేటువంటి ఎవడైనా సరే చెప్తున్నా, నిజమైన గురువులు అంటే మీరు వాళ్ళకి ప్రజలకి అప్రమత్తంగా ఉండని చెప్పండి, భయపెట్టకండి. మీ దగ్గరే హోమం చేయించాలా? ఏం రయ్యా, ఎక్కడ నేర్చుకున్నారయ్యా నువ్వు బోధన? ఏ పాటలు నేర్చుకున్నారయ్యా నువ్వు? ఏ మంత్రాలు నేర్చుకున్నావు నువ్వు? ఎవరు నీకు చెప్పినాడు? మీ గురువు ఎవడు? ప్రజల్ని భయభ్రాంతం చేసి డబ్బులు గుంజాలి, వాటితో విలాసవంతమైన జీవితం గలపాలని మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇది ఒక్క పవన్ కళ్యాణ్ వరకైనా సరే ఈ విషయాలు తీసుకుపోతా, ప్రతి ఒక్కరిని రోడ్డు మీద లాగుతాను. జాగ్రత్తగా అప్రమత్తంగా అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇకపోతే మీనరాశి వారు ఎంత జాగ్రత్తగా ఉండి అంత మంచిది. ఏదైతే మనకి కనిపించిన గురువులు అందరూ మంచివారు కాదు, గొప్పవారు కాదు, విద్య వచ్చిన వాళ్ళు కాదు. మంచి గురువుని ఎంచుకోండి. అవతార పురుషంగా ఏదో అవతారం వేసుకున్నారు, కాషాయవస్త్రం ధరించారు, పిలకలు వేసుకున్నారు, వడ్రాన్న పెట్టుకున్నారంటే గురువులని మనం నమ్మడం మన మూర్ఖత్వం. నిజమైన గురువు ఉన్నాడా, వాడి దగ్గర విద్య ఉందా అనేది గమనించుకోండి. పాద సేవలు చేసేవాడు అందరూ గురువులు కాదు, పాదాలకు మొక్కండి అనేవాడు గురువు కాదు, బోధన చేసేవాడు గురువు, మంచిగా ఉండాలని చెప్పేవాడు గురువు, భయభ్రాంతం చేసేవాడు గురువు కాదు. వాళ్ళంతా నక్సల్స్, తాలిబాన్స్ కన్నా ఘోరం. కాబట్టి ప్రతి గురువుకి హెచ్చరిక, ప్రతి మనిషికి అవగాహన తీసుకురావాలి. మంచిగా ఉంటే ప్రజలకు మంచి చేయండి, లేకపోతే ఎక్కడైనా చచ్చిపోండి. అంతేగాని ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇక మీనరాశి వారైతే కనుక నేను చెప్పినటువంటి దానాలు చేసుకుంటే మీకు ఎలాంటి అవగాహన లేకపోయినా సరే చిన్న దానాలు చేసుకోండి. ప్రతిరోజు కాకపోయినా అమావాస్య పౌర్ణమికి ఎర్ర నీళ్ళు దిష్టి తీసుకోండి, కొబ్బరికాయ దిష్టి తీసుకుని పాల్గొట్టుకోండి. ఏ గ్రహాలు మిమ్మల్ని ఏం చేయవు. ఇక మీకు ఏదైనా నష్టం వస్తుంది, అవనిష్ట వస్తుంది, అపకీర్తి వచ్చింది, నష్టపోతున్నారు, మీరు ఎందులో వ్యాపారం పెట్టినా జరిగి రావట్లేదు, ఆరోగ్యం బాగాలేదు, అలానే ఆస్తులు బాగలేదు, అంతస్తులు బాగాలేవు, మీరు ఏం చేసినా ముందుకెళ్ళట్లే అంటే మీ మంచితనానికి, మీ సెన్సిటివ్తత్వానికి, మీ ఆకట్టుకునే గుణానికి, మీ యొక్క ప్రేమ, అనురాగం, ఆప్యాయతకి అన్నీ కూడా ఎదుటి వారికి నచ్చక మీమే చేయించేటువంటి చెడు క్రియలు, అది గురువేనే చేసి ఉండొచ్చు, మీమే చేయించే చెడు క్రియలు మీ చుట్టూ ఉన్న వారే చేస్తారు. దానివల్లనే మీరు నష్టపోతున్నారు. గ్రహాల వల్ల కాదు, జాతకంలో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి. ప్రతి ఒక్కరి చాప కింద నీరు వస్తుంది. ప్రజల్ని నమ్మండి. ప్రజలు ఎవ్వరు కూడా గురువుని నమ్మేటువంటి పరిస్థితులు లేదు. అందరు గురువుని నమ్మకండి. మీకు మంచి అనిపించిన దగ్గర వెళ్ళి చేయించుకోండి. ₹1,00,000 ఫీజులు ఎవరు తీసుకోడు. అలా అడిగితే అక్కడికి వెళ్ళకండి. మిమ్మల్ని కూడా ఇప్పుడు ఏం చేస్తారు, మిమ్మల్ని రాసిన పని పెట్టి, మనకు ఒకప్పుడు బ్రిటిష్ వారు ఉండేరట, చెరుకు పిండేసి రసం వారు తాగి పిప్పి మనకి ఇచ్చేవారంట. ఆ టైప్లో తయారయ్యారు గురువులు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ప్రజలకి మంచి మాట చెప్పాను, నచ్చకపోతే మీ కర్మ ఇంకా. కాబట్టి మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకున్న అదృష్టవంతులు అవ్వచ్చు. జై శ్రీమన్నారాయణ.